హలో, హాయ్, నమస్తే. అస్సలాం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. ఆ క్షణాల్లో మనసు ఒకటే చెప్తుంది. చాలు, ఇక నాతో కాదు. ఎవరికీ చెప్పకుండా, ఎవరినీ బాధ పెట్టకుండా చాలా దూరంగా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది అని. అది ఓటమి వల్ల కాదు, ద్వేషం వల్ల కాదు. మనసు మోస్తున్న భారాన్ని ఇంకొంచెం మోయలేకపోవడం వల్ల. బయటకు చూస్తే నవ్వుతూ కనిపించే ప్రతి వ్యక్తి లోపల ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉండవచ్చు. అందరూ బాగున్నావా అని అడుగుతారు, కానీ నీ మనసు ఎంత అలసిపోయింది అని అడిగేవాళ్ళు చాలా తక్కువ. అందుకే చాలామంది తమ బాధలను తమలోనే దాచుకొని ప్రపంచం ముందు చిరునవ్వుతో నటిస్తూ జీవిస్తున్నారు. కొన్నిసార్లు అనిపిస్తుంది, అన్ని బాధ్యతలు పూర్తి చేసి ఎవరూ గుర్తుపట్టని ఒక చోటికి వెళ్ళిపోవాలి అని. ఫోన్ లేకుండా, శబ్దం లేకుండా, అంచనాలు లేకుండా కేవలం ప్రశాంతంగా ఊపిరి పీల్చాలి అని. కానీ అదే సమయంలో మన కోసం ఎదురుచూసే కళ్ళు, మనపై ఆధారపడిన మనుషులు, మన ప్రేమ కోసం ఎదురుచూసే హృదయాలు గుర్తొస్తాయి. అప్పుడు అడుగు ముందుకు పడదు. జీవితం అంటే కేవలం సంతోషాల ప్రయాణం కాదు, కొన్నిసార్లు కన్నీళ్లతో కూడిన ప్రయాణం కూడా. అయినా ఆగకుండా ముందుకు నడిచేవారే నిజమైన విజేతలు. ఎందుకంటే ధైర్యం అంటే ఎప్పుడూ ఏడవకపోవడం కాదు, ఏడ్చినా మళ్ళీ లేచి నడవడం. ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఒక్కరి మనసులో ఎప్పుడో ఒకసారి వచ్చిన ఆ నిశ్శబ్ద ఆలోచన గురించి మాట్లాడుకుందాం. బాధ్యతల బరువు, బంధాల విలువ, మనసు అలసిపోయినప్పుడు చేయాల్సింది ఏమిటి, అలాగే ఎందుకు జీవితాన్ని వదిలివేయకుండా ధైర్యంగా ముందుకు సాగాలో హృదయాన్ని తాకే మాటల్లో తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ సమయంలో బయటకు అన్నీ బాగానే కనిపిస్తాయి. ముఖంపై చిరునవ్వు ఉంటుంది, మాటల్లో ధైర్యం ఉంటుంది, పనుల్లో బాధ్యత ఉంటుంది. కానీ ఆ నవ్వు వెనక ఎంత బాధ దాగి ఉందో, ఆ ధైర్యం వెనక ఎంత అలసట ఉందో ఆ వ్యక్తికి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి క్షణం ఎవరో ఒకరి కోసం బతుకుతూనే ఉంటారు. కుటుంబం కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, తమను నమ్ముకున్న వాళ్ళ కోసం. తమ కోరికలను పక్కన పెట్టి అందరి సంతోషాన్నే తమ సంతోషంగా భావిస్తూ ముందుకు సాగుతుంటారు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఎప్పుడూ సమాధానం లేకుండానే ఉంటుంది. ఈ అందరి గురించి ఆలోచించే నన్ను నా గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అని. ఈ ప్రశ్న బయటకు వినిపించదు, మనసులోనే నిశ్శబ్దంగా మార్మోగుతుంది. అందుకే కొన్నిసార్లు ఎవరితోనూ మాట్లాడాలి అనిపించదు, ఫోన్ మోగినా ఎత్తాలనిపించదు, జనాల మధ్య ఉన్నా ఒంటరిగా ఉన్న భావన వెంటాడుతుంది. ఎందుకంటే శరీరానికి వచ్చే అలసటకు విశ్రాంతి దొరుకుతుంది, కానీ మనసుకు వచ్చే అలసటకు విశ్రాంతి దొరకడం చాలా అరుదు. అప్పుడు ఒక ఆలోచన మెల్లగా మనసులోకి వస్తుంది. అన్నీ పూర్తి చేసేసి ఎవరికీ చెప్పకుండా చాలా దూరంగా వెళ్ళిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అని. ఈ ఆలోచన ఎవరి మీద కోపంతో రాదు, ఎవరినైనా ద్వేషించి రాదు, జీవితాన్ని వదిలేయాలనే కోరికతో కూడా రాదు. కేవలం కొంతసేపైనా ఈ బాధ్యతల బరువు దించుకొని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలనే మనసు కోరిన కోరిక మాత్రమే ఇది. కానీ జీవితం అక్కడితో ఆగిపోదు. ఎందుకంటే మన అడుగులను ఆపే కొన్ని బంధాలు, మనల్ని వెనక్కి లాగే కొన్ని ప్రేమలు, ఇంకా మన కోసం ఎదురు చూసే కొన్ని హృదయాలు ఉంటాయి. మనసు ఎంత అలసిపోయినా ఒక విషయం మాత్రం మనల్ని ఎప్పుడూ వెనక్కి లాగుతుంది. దాని పేరే బంధం. మన కోసం ఎదురు చూసే ఒక వ్యక్తి ఉంటారు. మన నవ్వులో తమ సంతోషాన్ని చూసే ఒక హృదయం ఉంటుంది. మన ఒక్క మాట కోసం రోజంతా ఎదురు చూసే వాళ్ళుంటారు. వాళ్ళ గురించి ఆలోచించిన క్షణంలోనే మనసు తీసుకున్న ఎన్నో నిర్ణయాలు మారిపోతాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన కోసం మాత్రమే బ్రతకడు. కొందరు తల్లిదండ్రుల కోసం బ్రతుకుతారు, కొందరు పిల్లల కోసం, మరికొందరు జీవిత భాగస్వామి కోసం, మరికొందరు తమను నమ్ముకున్న మనుషుల కోసం. అందుకే జీవితం కష్టంగా అనిపించిన ప్రతిసారి మన బాధల కంటే మన బాధ్యతలే పెద్దవిగా కనిపిస్తాయి. మన కన్నీళ్లను తుడిచేవారు లేకపోయినా మన వల్ల నవ్వేవాళ్ళు ఉన్నారనే ఆలోచనే మనకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. బాధలు జీవితంలో భాగమే, కానీ అవి శాశ్వతం కావు. ఈరోజు భారంగా అనిపించిన పరిస్థితి రేపు ఒక జ్ఞాపకంగా మారిపోతుంది. ఈరోజు మనల్ని ఏడిపించిన సంఘటనలు ఒకరోజు మనకు పాఠంగా నిలుస్తాయి. అందుకే జీవితాన్ని వదిలేయాలని కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించాలి. ప్రతి కష్టం మనలోని సహనాన్ని పెంచుతుంది,
ప్రతి పరీక్ష మనలోని బలాన్ని బయటకు తీసుకొస్తుంది. గుర్తుంచుకోండి, మనం అలసిపోవచ్చు, కానీ మన విలువ ఎప్పుడూ తగ్గిపోదు. మనం నిశ్శబ్దంగా ఉండొచ్చు, కానీ మన ఉనికి ఎవరికో ఒకరికి ఆశగా ఉంటుంది. అందుకే మనసు ఇంక చాలు అని చెప్పినా ప్రేమ, బంధాలు, బాధ్యతలు ఇంకో అడుగు ముందుకు వేయి అని మనల్ని ముందుకు నడిపిస్తాయి. ప్రపంచంలో అత్యంత బలమైన వ్యక్తులు ఎవరంటే పెద్దగా మాట్లాడేవారు కాదు. తమ బాధను ఎవరిపైనా మోపకుండా నిశ్శబ్దంగా భరిస్తూ ముందుకు నడిచేవారు. కొంతమంది ప్రతిరోజు నవ్వుతారు, కానీ ఆ నవ్వు వెనక దాగి ఉన్న కన్నీళ్లను ఎవరూ చూడరు. అందరికీ ధైర్యం చెబుతారు, కానీ తమకు ధైర్యం చెప్పే వ్యక్తి మాత్రం ఉండరు. అందరి సమస్యలు వింటారు, కానీ తమ మనసులోని బాధను చెప్పటానికి సరి అయిన మనిషి దొరకడు. అందుకే చాలామంది మౌనాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే ప్రతి బాధను మాటల్లో చెప్పలేం. కొన్ని గాయాలు కళ్ళకు కనిపించవు, కానీ హృదయాన్ని ప్రతి క్షణం బాధిస్తూనే ఉంటాయి. అయితే జీవితం ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. బాధలు శాశ్వతం కావు, అలాగే సంతోషాలు కూడా శాశ్వతం కావు. కాలం మారినట్లు పరిస్థితులు కూడా మారిపోతాయి. ఈరోజు అసాధ్యం అనిపించినది రేపు సాధారణంగా అనిపించవచ్చు. అందుకే కష్టాలు వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగండి, కానీ జీవితంలో మాత్రం ఆగిపోవద్దు. అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోండి, కానీ ఆశను మాత్రం వదులుకోకండి. ఎందుకంటే మీ జీవిత కథ ఇంకా పూర్తి కాలేదు. దేవుడు మీ ప్రయాణాన్ని ఇక్కడితో ముగించాలి అని అనుకుని ఉంటే ఇంతవరకు తీసుకురాడు. ప్రతి పరీక్ష వెనక ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రతి ఆలస్యం వెనక ఒక మంచి సమయం దాగి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈరోజు మీరు మౌనంగా భరిస్తున్న ఈ బాధ రేపు మరొకరికి ధైర్యం చెప్పే అనుభవంగా మారవచ్చు. అందుకే ఎంత కష్టమైనా మీ మనసును విరగనీయకండి, మీ ఆశను చావనివ్వకండి. ఎందుకంటే చీకటి ఎంత గాఢంగా ఉంటే ఉదయం అంత దగ్గరగా ఉన్నట్టే. చాలామంది ధైర్యం అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండడం అనుకుంటారు, కానీ నిజమైన ధైర్యం బాధలో కూడా విరిగిపోకుండా నిలబడడం. కన్నీళ్లు వచ్చినా వాటిని తుడుచుకొని మళ్ళీ ముందుకు అడుగు వేయడం. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఆశను వదలకుండా ప్రయాణం కొనసాగించడం. జీవితం మనకు కావలసిన దాన్ని ఎప్పుడూ వెంటనే ఇవ్వదు. కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తుంది, మన సహనాన్ని కొలుస్తుంది, మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఆ పరీక్షలు శిక్షలు కావు, మనల్ని మరింత బలమైన వ్యక్తిగా మార్చే అవకాశాలు. ప్రతి తుఫాను తర్వాత ఆకాశం మళ్ళీ ప్రశాంతమవుతుంది. ప్రతి వర్షం తర్వాత సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. అలాగే ప్రతి కష్టం తర్వాత కూడా జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తుంది. ఆ వెలుగును చూడాలంటే చీకటిలో కూడా నడిచే ధైర్యం ఉండాలి. మన జీవితంలో కొన్ని రోజులు చాలా భారంగా అనిపిస్తాయి. ఏ పని చేసినా మనసుకు శాంతి ఉండదు, ఎవరితో మాట్లాడాలి అనిపించదు. కానీ అదే సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈరోజు మీరు అనుభవిస్తున్న కష్టం మీ జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే, మొత్తం కథ కాదు. మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను దాటుకొని ఇక్కడికి వచ్చారు. అప్పట్లో అసాధ్యం అనిపించిన ఎన్నో పరిస్థితులను కూడా ఎదుర్కొన్నారు. అంటే మీలో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ బలం ఉంది. అందుకే అలసిపోయినప్పుడు ఆగండి, విశ్రాంతి తీసుకోండి, కానీ జీవితాన్ని వదిలేయకండి. ఎందుకంటే మీ ప్రయాణం ఇంకా ముగియలేదు. మీ వల్ల ఇంకా ఎన్నో జీవితాల్లో వెలుగు నిండాల్సి ఉంది. మీ చిరునవ్వు కోసం ఇంకా కొంతమంది ఎదురు చూస్తున్నారు. గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ మీ సహనానికి, మీ పోరాటానికి తగిన ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు. జీవితంలో కొన్ని రోజులు మనల్ని పూర్తిగా అలసిపోయేలా చేస్తాయి. ఇంకో అడుగు కూడా వేయలేనంత భారంగా అనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి శాశ్వతం కాదు, అది కూడా కాలంతో పాటు మారిపోతుంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక యుద్ధం చేస్తూనే ఉన్నాడు. తేడా ఒక్కటే, కొందరి పోరాటం బయటకు కనిపిస్తుంది, మరికొందరిది నిశ్శబ్దంగా సాగుతుంది. అందుకే ఎవరిని వారి చిరునవ్వును చూసి అంచనా వేయకండి. ఆ నవ్వు వెనక ఎన్నో కన్నీళ్లు దాగి ఉండవచ్చు. ఎప్పుడైనా అన్నీ వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలి అనిపిస్తే ఒక్కసారి మీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళ గురించి ఆలోచించండి. మీ ఉనికి ఎవరికో ఒకరికి ధైర్యాన్ని ఇస్తుంది. మీ మాట ఎవరికో ఒకరికి ఓదార్పునిస్తుంది. మీ చిరునవ్వు ఎవరికో ఒకరికి ఆశను కలిగిస్తుంది. అందుకే కష్టాల నుండి పారిపోవాలని కాదు, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకోండి. ఎందుకంటే ప్రతి సమస్యతో పాటు దేవుడు ఒక పరిష్కారాన్ని కూడా సిద్ధం చేస్తాడు. ప్రతి కన్నీటి వెనక ఒక చిరునవ్వును దాచిపెడతాడు.
ప్రతి చీకటి వెనక ఒక వెలుగును ఉంచుతాడు. ఈ రోజు మీరు పడుతున్న కష్టం రేపు మీ విజయానికి పునాది అవుతుంది. ఈ రోజు మీరు చూపిస్తున్న సహనం రేపు మీ జీవితానికి గొప్ప బహుమతిగా మారుతుంది. కాబట్టి నమ్మకాన్ని కోల్పోవద్దు, ఆశను వదులుకోవద్దు, మీ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేయొద్దు. గుర్తుంచుకోండి, బాధ్యతలు మనల్ని అలసిపోనివ్వచ్చు, కానీ అవే మన విలువను కూడా పెంచుతాయి. బంధాలు కొన్నిసార్లు భారంగా అనిపించవచ్చు, కానీ అవే జీవితాన్ని అందంగా మారుస్తాయి. కష్టాలు మనల్ని పరీక్షించవచ్చు, కానీ మనల్ని ఓడించలేవు. కాబట్టి నవ్వుతూ ముందుకు సాగండి, నమ్మకంతో జీవించండి, భగవంతుడిపై విశ్వాసం ఉంచండి. సరైన సమయం వచ్చినప్పుడు ఈరోజు మిమ్మల్ని ఏడిపించిన ప్రతి కష్టం మీ విజయగాథలో ఒక చిన్న అధ్యాయంగా మాత్రమే మిగిలిపోతుంది. జీవితాన్ని వదిలేయడం గొప్ప కాదు. ఎన్ని తుఫాన్లు వచ్చినా నిలబడి ముందుకు సాగడమే నిజమైన విజయం. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.